కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శలు అర్ధరాహితం. 10 ఏళ్లుగా రాష్ట్రంలో భూస్థాపితమైన కాంగ్రెస్ లో మళ్లీ ఇంత ఉత్సాహం రావడానికి కారణం షర్మిలమ్మ. సీనియర్ నాయకుడని చెప్పుకునే చింత పార్టీ కోసం ఏమి చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. కొత్త వాళ్ళు రాకూడదని చింతామోహన్ నియంతలా పనిచేయడంతో 10 ఏళ్లుగా పార్టీకి మనుగడ లేకుండా పోయింది. వైఎస్ఆర్ ఆశయాలను ఆయన కుమార్తె షర్మిల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే ఆమెను వెనక్కు లాగేందుకు చింతా కుట్ర చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో షర్మిల డబ్బు తీసుకుని టికెట్ ఇచ్చారని చింతామోహన్ కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని సవాల్ చేస్తున్నాం. మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శలపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విమర్శలు. నువ్వు పార్టీలో ఉండి ఈ విధంగా మాట్లాడు కరెక్టేనా? ఇది ఏ విధంగా మాట్లాడుతున్నారు? అంటే మీరు ప్యాకేజ్ తీసుకుని మాట్లాడుతున్నారా, లేదా మీరు ప్యాకేజ్ కింద పనిచేస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలా. చింతామోహన్ గారికి ఇంత వయసు అయింది కానీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. ఇది కొంచెం ఆలోచించుకోండి. ఒక సీనియర్ లీడర్ ఉన్నప్పుడు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. ఎందుకు వచ్చినాము? ఇక్కడ వచ్చి నాయకత్వం ఉంటుంది, మన నాయకత్వంలో పనిచేయాలా, మీరు ఆదరించాలా. అంటే కొత్త వాళ్ళు రాకూడదు అంటే మీ అప్పదే. సో ఏమైనా పార్టీ ఎవరి పార్టీ ఇది? ఇది నేషనల్ పార్టీ. మీరు రాకూడదు, కొత్త వాళ్ళకి సీట్ ఇవ్వకూడదు, కొత్త వాళ్ళు రాకూడదు. నీకు ఆ రూల్స్ వేయడానికి ఎవరు? ఇది రాజశేఖర్ గారు సృష్టించిన పార్టీ. ఇది ఆయన అడిగేదానికి ఎవరు రైస్ లేదు. షర్మిలమ్మ గారు తన కూతురుగా వచ్చి ఇంకా బలపరుస్తున్నారు. అది లేకుండా ఈరోజు మాట్లాడుతున్నట్టు నీకు బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావు, నాకు అర్థం కాకుండా మాట్లాడుతావు. ఏజ్ అయింది, ఇంటర్మీడియట్ తీసుకోవాలా. ఇంకా యువకులు ఉన్నారు, ఇంకా మంచి మంచి నాయకులు ఉంటారు. రాబోయే కాలంలో బలపరచుకోవాలనుకుంటే నువ్వు ఒక పీసీ అధ్యక్షుని గురించి మాట్లాడడానికి నీకు ఎంత దూరమో నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నాం. కొంతమంది నాయకులు మాట్లాడుతున్నంట, మేము ఉన్నాము, ఒక జెండా ఎత్తుకుని మేము తిరుగుతున్నాము, ఈరోజు చూస్తుంటే లక్షలు వేలు జెండా వచ్చేసింది, మేము ఎట్లా పరిపాలన చేయాలి, మేము ఎట్లా తిరగాలని అంటాం. అంటే మీకు కొంచెం పార్టీని డెవలప్ చేయాలా, పార్టీ గురించి ఆలోచించినారు ఎవరైనా సరే? సీనియర్ నాయకులు అంటే అందరిని కలుపుకోవాలా, అందరిని కలుపుకోండి, రాండి, మేము మీకు సహకరిస్తాం, మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాం, మాకు మీరు సపోర్ట్ చేయండి. ఆ విధంగా మీరు కలుపుకుంటే బాగుంటుంది. కానీ మీదో కొత్త వాళ్ళు వచ్చినారు, కొత్త వాళ్ళు రాకూడదు, మేమే ఉండాలంటే మీరు ఏం చేస్తారు? ఇన్ని రోజులు ఏం చేస్తారు? రోజులు 10 ఏళ్ళకి ఏం చేశారు మీరు చెప్పండి. ఏమైనా చేస్తున్నారు? ఏమైనా చేసింది ఒకటి చూపించండి. 10 మంది ఏమైనా కల్పించారా? ఏమైనా ఎవరైతే మాట్లాడినారా? అస్తంవృత్తి ఇది ఉండాది నువ్వు చెప్పినారు ఎవరైనా గురించి మీకు? ఈరోజు మేమంతా దాదాపు రాష్ట్రంలో 4 మంది ఎమ్మెల్యేలు వచ్చినాం, రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరి ఈరోజు బలపరుస్తున్నాం. మా అక్కజల్లికి తోడున్నాం. ఆమెను రేపు రాబోయే కాలంలో సీఎం చూడాలని ఉన్నాం వచ్చేసి. దీనంతా కూడా ఆలోచించుకోండి. మీరు సీనియర్ నాయకులు ఇంకో మీద కూడా ఇటువంటి వాక్యాలు మాట్లాడకుండా మీరు దాన్ని కూడా కొంచెం దయచేసి మానుకోండి. రిటైర్మెంట్ అయిపోయింది నీకు, మళ్ళీ కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చెప్పింది జరగాల, నేను ఇట్లా ఓడు, నేను సీనియర్ నాయకుడు, అదంతా ఈ కాలంలో ఎవరు చూస్తున్నారు? అంటే బలమైన వ్యక్తికి ఉంటే 10 మందికి మంచి చేస్తే నువ్వు సీనియర్ నాయకుడు. ఏం చేయకుండా ఉన్న సీనియర్ నాయకుడు ఏం చేస్తావు? దళితులకు ఫస్ట్ దళితులుగా ఉండి దళితులకు పుట్టి దళితులకు ఏం చేస్తావు చెప్పాను నువ్వు? అది లేకుండా ఊరికే పార్టీలో సృష్టి పెట్టేది, పార్టీలు గ్రూప్ రాజు చేసేది తప్పుకోండి ఇచ్చేసి. ఇది కరెక్ట్. మీరే కాదు, ఉండే సీనియర్ నాయకుడు కొంచెం దయచేసి పార్టీ మీద దృష్టి పెట్టండి. పార్టీ బలపరుచుకుందాం, అందరూ కలుసుకుందాం, అందరూ ఐక్యమత్యం ఉందాం, మనం బలపరుచుకుందాం. దయచేసి అందరూ వస్తాం. ఎందుకంటే పార్టీ అనేది ఇది అందరికి పార్టీ, పేదల పార్టీ. పేదలకు కావాల్సిన మనం పని చేస్తాం, పేదల్ని మనం గౌరవిస్తాం, ఇంకా వచ్చిన వాళ్ళు మనం గౌరవించుకోవాలా. అటువంటి మనం చేస్తే బాగుంటుంది. కూడా మీరందరూ కూడా దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఇంక మీదైనా దయచేసి అర్థం చేసుకోండి. సీనియర్లు అంటే సీనియర్గా ఉండండి. మేము జూనియర్లు ఉండొచ్చు, మేము కూడా 30 ఏళ్ళుగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. మేము కూడా పార్టీలో ఉన్నాం. ఇప్పుడు 10 ఏళ్ళుగా మేము వైఎస్ఆర్ పార్టీ, దానికి ముందు పార్టీలో కాంగ్రెస్ ఉన్నాం, మేము కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళే. మీరు ఎట్లా అంటారు అదంతా వచ్చేసాడా? మీరందరూ కలిసి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీతో 2 విషయాలతో మాట్లాడాలనేది సమస్య. ఎందుకంటే నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండి నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయినానంటే, నాకు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అంటే చాలా ఇష్టమైన వ్యక్తి. అదేవిధంగా ఆయన కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ మంచి ఒక పరిపాలన చేసి మన రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిగా ఆయన చేసిందందుకు మీకు అందరూ తెలిసిన విషయాలే. రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత బలపరిచింది, గతంలో పేదవాళ్ళకి మంచి చేసినంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది. అటువంటి పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు కూతురుగా
కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ పార్టీని బలపరుచుకోవాలా, మా తండ్రి చేసిన పనులని ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి నేను లాక్కొని రావాలా, నేను చేయాలా, పేదవాళ్ళకి మంచి చేయాలనేది కోరుకున్నారు. అటువంటి ఒక మహా తల్లి శర్మిలమ్మ గారి గురించి మాట్లాడేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు చింతామోహన్ గారు, నీకు ఇంత ఏజ్ అయింది కానీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి ఒకరు బాగుంటే నీకు నచ్చదు. నీ దగ్గర ఒక బుద్ధి ఏమంటే ముందుకు ఒకరు పోతా ఉంటే నువ్వు లాగేసే దానికి ముందు ఉంటావు. ఇదన్నీ కూడా ఒక దళితుడిగా ఉండి నువ్వు ఏ విధంగా మాట్లాడాలని కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఏం చేస్తున్నావు? ఒక మంత్రిగా ఉన్నావు, ఎంపీగా ఉన్నావు, ఇంతవరకు ఒక దళితుడికి ఏమైనా చేసింది నువ్వు ఉండదా? మినిస్టర్గా ఉన్నావు, నువ్వు మీ కుటుంబం బతికింది తప్ప నీ చరిత్రలో ఒక కుటుంబానికి లేదు. మీ దగ్గర ఉండే డ్రైవర్లకి ఇంటి పని వాళ్ళు కూడా ఏమైనా చేసినావా? అటువంటి ఒక మనిషి శర్మిలమ్మ గురించి మాట్లాడడానికి ఏ ఒక్క అధికారం నీకు ఉండదు అనేది మేము సృష్టిస్తున్నాం. ఎందుకంటే నీకు ఆ రైట్స్ లేదు. ఇది మీ పార్టీ, మీది, నీకు ఒకరికే కాదు పార్టీ. అందరూ మేమంతా కూడా కాంగ్రెస్లో ఉండలే, విధి లేకుండా మేము వైఎస్ఆర్పడికి పోయినాం. కానీ అక్కడ మాకు కరెక్ట్ లైన్ వల్ల మళ్ళీ మీకు ఎక్కడ ఉన్నామో స్థాయికి అక్కడ వచ్చేస్తున్నాం. కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్న ఏ విధంగా అంటే కొత్త వాళ్ళు రాకూడదు, మేమే ఉండాలా, మేమే చేయాలా అంటున్నారు. 10 ఏళ్ళుగా మీరు ఏం చేశారు? సీనియర్ నాయకులు ఏం డెవలప్మెంట్ చేశారు? ఒక 10 మంది చేర్పించినారా? లేదా పార్టీని బలపరుచుకున్నారా? ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా ఉందా అనేది ఒకసారి మీరు ఆలోచించాలా. ఈరోజు విమర్శించేది కరెక్ట్ కాదు. శర్మిలమ్మ వచ్చిన తర్వాత ఒక వైఎస్ఆర్ రాజశేఖర కూతురుగా ఈరోజు బలపరుస్తున్నారు. రేపు రాబోయే కాలంలో ఆయమ్మ ఒక మంచి సీఎం కావచ్చు, రేపు రాష్ట్రానికి మంచి లీడర్ అవుతున్నది. అటువంటి ఓర్చుకోకుండా నేనేదో సీనియర్ లీడరు, నేను చెప్పింది చేయాలా,